ఒక చిన్న ఆలోచనతో నేను చెప్పాలనుకున్న లేఖన భాగాన్ని, నాకు ఒక గంట టైం ఉంది, ఆ గంటలో నేను ముగించాలి. ప్రైజ్ గాడ్. మన యొక్క పరిచర్యలో కానీ దేంట్లో కానీ మనందరం పరిచర్య చేస్తున్నాం. ఎవరైనా ప్రార్థన అవసరత మనకి ఇచ్చినట్లయితే, అయ్యా పరిచర్య విస్తరించాలి, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు ఇక్కడ మన మీటింగ్ అయిపోయిన తర్వాత, అయ్యా మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి అని ఇక్కడ స్థానిక సేవకుడు కానీ ఎవరైనా అంటూ ఉంటారు. ఒక విషయాన్ని మీ ముందుకు నేను తేవాలనుకుంటున్నాను. మన యొక్క పరిచర్యలో మనకి ఏమి అవసరమని మీరు అనుకుంటున్నారు? ప్రభువు నాకు ఇచ్చిన కృప ఏమిటంటే, అవసరాన్ని మనం మాట్లాడాలి, అవసరాన్ని మనం గుర్తించాలి. మనకి ఏది అవసరమని మనం అనుకుంటున్నాం మన జీవితాల్లో, మన పరిచర్యలో? జస్ట్ మిమ్మల్ని జవాబు చెప్పమని అంటలేదు, మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి. కొన్ని విషయాలు మిమ్మల్ని నేను టచ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక పెద్ద పరిచర్యను చూసి వాళ్ళు సంవత్సరానికి 21 రోజులు ఉపవాసం పెడతారు. దాన్ని బట్టి పరిచర్య విస్తరించిందని వీళ్ళు కూడా పెడతారు. అసలు వీళ్ళకి ఏది అవసరమో తెలీదు. వాళ్ళకి అవసరం వేరు, నీకు అవసరం వేరు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ అవసరత వేరు. చూడటానికి పెద్దదిగానే కనిపించవచ్చు, కానీ ఆత్మీయంగా నీదే బలంగా ఉండుండొచ్చు, చిన్నదైనా కూడా. కానీ మనము ఆకర్షింపబడేది పెద్దదాని వైపే. అయితే నువ్వు ఎప్పుడు స్థిరంగా ఉంటావు అంటే, నీదేదో నీకు తెలియాలి, అప్పుడు నువ్వు స్థిరంగా ఉంటావు. నీదేదో నీకు తెలిసినప్పుడు, నీది కానిది వేరేవా అనుకున్నప్పుడు దాన్ని గౌరవిస్తావు. నువ్వు అలా చేయి, నువ్వు చేసేది నేను చేయలేనని చెప్తావు. లేకపోతే నేను అన్నీ చేయగలను అనుకుంటావు నువ్వు. మనకు అవసరమైంది ఏమిటి మన జీవితాల్లో? దేవునికి స్తోత్రం. వాట్ డూ యూ థింక్ దట్ యూ రియల్లీ నీడ్ ఇన్ యువర్ మినిస్ట్రీ? మన పరిచర్యలో మనకి ఏది అవసరమని మీరు అనుకుంటున్నారు? సోషల్ మీడియానా? మనం కూడా షార్ట్లు చేద్దామా? ఇప్పుడు అది తప్ప బండి ఏది నడవట్లేదు. ఇప్పుడు పాస్టర్స్ కూడా వాళ్ళ సంఘములో, వాళ్ళ సంఘానికి అవసరత ఏమిటో తెలిసిన కాపరులుగా అవసరం ఉన్న వారిని పిలవట్లా. వీడికి వాటర్ తక్కువైతే వాడికి వాటర్ ఇవ్వాలి నువ్వు, వాడికి వాటర్ తక్కువైతే నువ్వు రొట్టె పెడతాడు, చస్తాడు. ఒక సంఘంలో ఆ సంఘానికి ఏది అవసరమో, అవసరాన్ని ఏ పాత్రకి కృపిచ్చాడు దేవుడు, అటువంటి అవసరం తీర్చడానికి అది కాపరి చూడాల. అది చూడకుండా రెగ్యులర్గా మనం గనక కూడికలు పెట్టుకుంటూ పోతే బ్రతికినోడు కూడా చచ్చిపోతాడు. కారణం ఏమిటంటే, వాడికి అవసరం లేదు నువ్వు ఇస్తున్నావు, ఎక్కువైపోతుంది అది, వాడికి వేరేది అవసరం. మన సంఘంలో మనకు అవసరం ఏంటి? అది నాకు తెలియదు, కానీ గుడ్లవల్లి పెద్ద పాస్టర్ గారు ఆయన పిలిచాడు, నెక్స్ట్ ఇయర్ మనం ప్రార్థన చేద్దాం, ఆయన మనం కూడా తీసుకొద్దాం. సంఘమా ప్రార్థన చేయండి, ఆ దైవ సేవకుడు మనం వచ్చాడు, మనం కూడా తీసుకొద్దాం, ప్రార్థన చేయండి. అమ్మా, వీళ్ళు కూడా తప్పుతామని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అనుకుంటారు ఆ సేవకుడు రావటమే గొప్ప విషయం అని అనుకుంటున్నారు. వీళ్ళు ఏ సేవకుడు గొప్పవాడు కాదు, మన ప్రభువే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. మనమందరము ఆయన అవసరం తీర్చడానికి ఉన్నాం. మనం నీ సంఘములో ఏ అవసరం ఉంది? నీ సంఘములు, ఇప్పుడు నేను అన్నాను, మా సంఘంలో కొద్దిమంది దేవుని వాక్యం చెప్తారు. ఎందుకంటే గొప్ప సంఘం అని కాదు, అవసరతను కలుసుకోగలిగిన వ్యక్తి కావాలి. మన సంఘంలో అవసరత ఏంటి అది తెలియనప్పుడు పక్కన సంఘంలో సేవకులు వచ్చే వాళ్ళని చూసి వీళ్ళు కూడా బయలుదేరుతారు. ఎందుకంటే ఏదో ఒకటి చెయ్యాలా. ఏం చేయకపోతే ఎలాగా? సంఘస్థులకి ఏముండాలండి? కొంచెం బిజీ ఉండాలా, ఎంటర్టైన్మెంట్ ఉండాలా. వాళ్ళ చర్చిలో మొన్న సంవత్సరం యానివర్సరీ జరిగింది, ఆ తర్వాత ప్రతిష్ఠ ఆరాధన ఆ యానివర్సరీ జరిగింది, మళ్ళీ ఇయర్లీ వన్స్ జరిగే పెద్ద సభలు జరిగినాయి. 21 రోజు 21 మంది సేవకులు వచ్చి వాక్యం చెప్పెళ్ళారు. ఇక్కడ చూస్తే మీరేమో డ్రమ్ము కొట్టుకొని ప్రార్థన చేద్దాం, ప్రభు ఆత్మలు రక్షించు,
ఇట్లాగుంటే వాళ్ళని చూసి వీళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మనం కూడా ఏదో ఒకటి అప్పో చేసి మనం దాన్ని ఇక్కడ తీసుకొద్దాం. నీకు అవసరత ఏంటి? నీకు అవసరత ఏంటి? నీ సంఘంలో అవసరత నువ్వు ఎప్పుడు చూడగలవు అంటే అసలు నువ్వే అవసరతలో ఉన్నావో నువ్వు చూడగలగాలి. ఈరోజు ఉదయాన్న మనం దేవుని వాక్యం దైవజనులు చాలా మంది చదువుంటారు. నీ అవసరత ఏమిటో కూడా నీకు తెలియదు, దేవుడికి ఒక్కడికే తెలుసు. కొన్నిసార్లు వాక్యం చదివినప్పుడు దేవుడు నీ అవసరత ఏంటో నీ ముందుకు తీసుకొస్తాడు. సో ఈ స్టోరీ అంతా కట్ షార్ట్. దేవుని యొక్క సేవకులు మనకు అవసరమైంది ఏమిటి అని గనక మనము గొప్ప దైవ సేవకులను గనక అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అంటే లేఖనాల ప్రకారం దేవుని యొక్క సన్నిధి. ఏంటండి? దేవుని యొక్క సన్నిధి. మనకు తెలుసు మోషే, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళొద్దు అన్నాడు. అదే మాట మనం ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళేటప్పుడు మనం చెప్పామా ఎప్పుడైనా? అదే మాట ఒకవేళ చెప్పినా దానికి అంత తీవ్రత ఉండదు. కారణం ఏమిటంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో తన మాటలు ఆయన అడిగేది రెండు మ్యాచ్ అవుతాయి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి నాతో రా అని నువ్వు అనాలి అంటే దేవునితో నీకు ఆ స్థాయి సహవాసం ఉండాలి. దట్స్ ఆల్. నువ్వు రోడ్డు మీద వెళ్తూ మీ ఫ్రెండ్ ఎవరైనా కనిపిస్తారు, కనిపించగానే రే చాలా కాలం అయింది, నువ్వు ఇదే ఊర్లో ఉంటున్నావు, కలిసి 2 సంవత్సరాలు అయింది, రా కాఫీకి వెళ్దాం అంటారు. నువ్వు పిలవాలంటే దేన్ని బట్టి పిలుస్తావు? నీకు వానికి ఉన్న యొక్క సంబంధం అటువంటిది కాబట్టి రా అని పిలుస్తావు. మోషేకి ఎటువంటి సంబంధం ఉన్నదో తెలుసా? మనుషులతో కాదు, దేవునితో. దేవుణ్ణే రా అంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఏమంటున్నాడు? దేవుణ్ణి నువ్వు నాతో రా అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధి మనకు అవసరం అనేది మనం రియలైజ్ అవ్వాలి. సో ఈ దినాన దీంట్లో కొన్ని విషయాలు మీకు నేను, దేవుని యొక్క సన్నిధి అసలు ఎందుకు నిర్లక్ష్యం చేయబడింది, దేవుని యొక్క సన్నిధిని మనం ఎలా గుర్తిస్తాం? దేవునికి స్తోత్రం. ఈ దేవుని యొక్క సన్నిధి అంటే ఎలాగుంటుంది? ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి అంటే ఎలాగుంటుంది? దేవుని సన్నిధి అంటే కొన్ని పెంటెకోస్తల్ చర్చెస్లో చప్పట్లు కొట్టి ఎగిరినట్లు ఉంటుందా? అదే దేవుని సన్నిధి అంటే? అయ్యుండొచ్చు ఆ సందర్భాల్లో, మనం దాని గురించి తీర్పు తీర్చలేం, ఎందుకంటే బైబిల్లో జరిగినాయి. దేవుని సన్నిధి, ఏం సన్నిధి ఉందండి అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధి ఎలాగుంటుంది అంటే దేవుని సన్నిధికి ఒక స్వభావం ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? ఒక స్వభావం ఉంటుంది, ఒక నేచర్ ఉంటుంది. దాని నేచర్ ఏమిటంటే దేవుడు సన్నిధికి ఉండే నేచర్ అంటే దాన్ని నువ్వు విడదీయలేవు. దాన్ని గులాబీ పువ్వుని, గులాబీ వాసన నువ్వు విడదీయలేవు. దేవుడు సన్నిధికి ఉండే నేచర్, ఆ స్వభావం ఏమిటంటే అది ఒక వ్యక్తి తన జీవితంలో దేవుడు సన్నిధి తన జీవితములో అతడు కలిగి ఉంటే మొట్టమొదటిగా జరిగేది ఏమిటంటే వాడుకు ఆటోమేటిక్గా నడిపింపబడటం ఆరంభమవుతుంది. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఆటోమేటికల్లీ యూ విల్ బి లెడ్. దేవుని సన్నిధిని గుర్తించగానే, ఎగ్జాంపుల్, ఇక్కడ బిర్యానీ వాసన రాగానే లోపల కొంతమందికి ఆకలి స్టార్ట్ అవుతుంది. వాసనే చూడను కూడా చూడాల్సిన అవసరం. దేవుడు సన్నిధికి ఉండే స్వభావం ఏమిటంటే ఒక మనిషి నడిపింపబడే స్థితిలోనికి, స్థాయిలోనికి వాడు వెళ్ళిపోతాడు. వాడు ప్రమేయం కూడా అంతగా ఉండదు. ఎందుకు నేను చెప్తున్నానంటే మనకు ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి అని. దేవుని సన్నిధి అని నేను ఏదో గుడ్డిగా మాట్లాడుకొని వెళ్ళిపోవటం, దాన్ని బట్టి మనకి ఏ ప్రయోజనం ఉండదు. అప్పుడు సేవకుల మధ్య నేను భారంతో చెప్పడానికి ఏ విధమైన ఇది ఉండదు. దేవుని యొక్క సన్నిధి అంటే, ప్రభు సన్నిధి ఏం చేస్తుందంటే ఇట్ లీడ్స్ యూ. దేవునికి స్తోత్రం. నీ యొక్క ప్రతి విషయం, నీ యొక్క డెసిషన్స్లో, నీ ఆలోచనలో, ఇంకా చెప్పాలంటే నువ్వు భౌతికంగా కదిలే విధానములో కూడా ఆయన నిన్ను నడిపించడం మొదలవుతుంది.
యేసుక్రీస్తు ప్రభువారు యోర్దానులో బాప్తిజం పొందగానే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడో మీరు చెప్పాలి. పౌరం వెళ్ళి తన మీదకి వచ్చిన తర్వాత అయ్యా పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత ఆ తర్వాత అరణ్యములోనికి కొనిపోబడెను. ఇంకా ఆయన అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళబడ్డాడు. మార్కు సువార్త చూద్దాం. మార్కు సువార్తలో మాత్రం రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 1:12. మార్క్ ఏంటండి? కొనిపోబడ్డాడు. అమ్మా నన్ను ఇటు తోశాడమ్మా, అమ్మా నన్ను ఇటు తీసుకెళ్ళాడమ్మా. ఎందుకు తోసావురా? ఆత్మ ఆయనను కొనిపోయెను. కానీ మార్కు సువార్తలో ఆత్మ తనను త్రోసుకొనిపోయిన, అంటే హీ కాంట్ హెల్ప్ హిమ్సెల్ఫ్. తనకు తాను సహాయం చేసుకోలేడు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న యొక్క నేచర్ ఏమిటో తెలుసా? నీకు నువ్వు సహాయం చేసుకోలేవు. దాని అర్థం నీకు ఇష్టం లేకపోయినా అని కాదు, నీకు ఇష్టమైంది చేయగలిగే సామర్థ్యత నీకుండదు. నీకు ఇష్టమైనవి కొన్ని ఉంటాయి, కానీ ఇష్టమైంది చేసే సామర్థ్యత నీకుండదు. ఆయనకి ఇష్టమైందే చేసే పాత్రగా నువ్వు ఉంటావు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే నిన్ను త్రోసుకొనిపోతాడు. దేవునికి స్తోత్రం. He will thrust you, he will take you, he will push you. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఒక మనిషిని డిక్టేట్ చేస్తుంది. ఏం చేయాలి అనేది ఆయన నిర్ణయిస్తాడు. అప్పుడు నువ్వేమి చేసినా అది దేవుడికి మహిమే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, 15వ అధ్యాయము 5వ వచనం, 5వ వచనము. ఓకే. నాకు వేరుగా ఉండి మీరు ఏమియు, నాకు వేరుగా ఉండి మీరు ఏమియు, యు కెన్ డూ నథింగ్ వితౌట్ మీ. నేను లేకుండా మీరేమియు, ఆయన లేకుండా చేసింది చేసినట్లు కాదు. నేను దాన్ని గ్రహింపుకి తిప్పి మాట్లాడుతున్నా. నాకు వేరుగా ఉండి మీరేమియు చెయ్యలేరు. చేసింది ఏమైనా ఆయనకి వేరుగా ఉండి చేష్టం అంటూ జరిగితే అది చేసినట్లు కాదు. ఎందుకంటే వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ఏమిటి వేరుగా ఉండి? ఆయన సన్నిధి నుండి వేరుగా ఉండి. ఏంటండి? ఆయన సన్నిధి. దైవజనుడికి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు గుర్తించాలి. దేవుడు సన్నిధి అంటే వాతావరణం మారటం, ప్రభువుని ఆరాధించటం, భాషల్లో మాట్లాడి ఒక పాటను రిపీటెడ్గా నడిపింపులోకి వెళ్ళిపోవటమే దేవుని సన్నిధి అనుకుంటున్నారు. దేవుని సన్నిధి అని మాట్లాడాలి అంటే మనం ఆయన చేత కంట్రోల్ చేయబడే పాత్రగా ఆ వ్యక్తి ఉన్నప్పుడే వానికి నిజంగా దైవ సన్నిధి అంటే ఏంటో తెలుసని అర్థం. దేవునికి స్తోత్రం. ఆయన చేత కంట్రోల్ చేయబడే పాత్రగా ఉండాలి. ఆయన చేత కంట్రోల్ చేయబడే పాత్ర అన్నప్పుడు ఆయన ప్రజలలో నుంచి తప్పించుకొని యూదయ నుండి ఆయన బెతనియాకు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆలయంలో నుంచి తప్పించుకొని ఆయన సమరయకు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. దేవుని ఆత్మ చేత నడిపింపబడటము అంటే అది ఎప్పుడూ కూడా చచ్చిపోయిన వాడిని లేపటమో, నీకు ఇష్టం లేని కింద పడేయటమో కాదు. ఆయన జ్ఞానము నీ నడిపింపు ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. లాజరు చనిపోయాడు,
2 రోజులు యేసుప్రభు అక్కడే ఉన్నాడు. బయలుదేరదాం పదండి అన్నాడు. బయలుదేరదామని ఇంటికి వచ్చాడంటే ఊరు బయట ఉన్నాడు. మరి అక్కడికి వచ్చే వరకు కూడా ఆయన అక్కడి నుంచి బయలుదేరలా. ఏమిటయా 4 రోజులు అయిపోయింది, మరి బయలుదేరిన పని మీద తొందరపడద్దా అంటే ఆయన సమయం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, నేను అక్కడ లేకపోయినందుకు అన్నాడు. మనం ఎక్కడ ఉంటే దేవుడికి ఆనందమో కూడా దైవజనులు మనం తెలుసుకోవాలి. నేను అక్కడ ఉండనందుకు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. శిష్యులారా, నేను లాజరు చనిపోయినప్పుడు అక్కడ లేనందుకు ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఎక్కడ ఉన్నందుకు ఆనందిస్తున్నానంటే లాజరుకి దూరంగా ఉండటాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. అది మీతో కలిసి ఇక్కడ దూరంగా ఉండటం నాకు ఆనందం అంటున్నాడు. ఎందుకంటే మీకు నేను దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని మీకు నేను బోధించాలనుకుంటూ ఉన్నాను. అది మీరు బోధింపబడితే నాకు సంతోషం. అది మిమ్మల్ని కడుతుంది, మిమ్మల్ని నిలబెడుతుంది. దేవుని దాసులు అంటే ఎలాగుండాలో మీకు నేర్పిస్తుంది. అందుకు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. దైవజనులు మనం ఎక్కడ ఉంటే దేవుడికి ఆనందమో అనేది కూడా మన లోపల ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను యేసుక్రీస్తు అంటే నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఆనందం. సపోజ్ ఉదాహరణకి ఈ చిన్న కాన్ఫరెన్స్ లో నువ్వు ప్రయాసపడి వచ్చావు. నేను పెద్ద బోధకుడిని కాదు, కానీ ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సేవకులు సమాసం అంటే ఒక వేగ ఐడియా ఉంటుంది. సమావేశం అంటే వస్తారు, నీ పరిచర్య ఫలిస్తుంది, అభిషేకం వస్తుంది, ఏలియా అని మాట్లాడితే ఇంక ఏలియా అంత ఏం మాట్లాడలేరు. ఎక్కువగా సేవకుల మధ్య 7 అంతలు అంటారు. నేను అన్నాను, ఏలియా అగ్నిని దించాడు. ఎన్నింతలు అగ్నిని దించాడు ఎలీషా అన్నాను నేను. ఆయన రెండింతలు అద్భుత కార్యాలు చేశాడండి. మరి అలాంటప్పుడు నీ గురువు లాగా నువ్వు ఉంటే చాలు, నువ్వు గురువు కంటే ఎక్కువ కావనే వాక్యాన్ని ఎలాగ నువ్వు దాన్ని తూకం వేస్తావు అన్నాను నేను. ప్రైజ్ గాడ్. ఏదో ఉద్రేకపూర్వకంగా వెళ్ళటం కాదు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధి నడిపించటం వాళ్ళ జీవితాల్లో ఉండాలి. ఆ ప్రభు యొక్క ఆ సన్నిధిని గ్రహించటం వాళ్ళకి జీవితం ఏ విధంగా, ఎట్లా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడ ఉంటే దేవుడికి ఇష్టమో నువ్వు గ్రహించగలగాలి. ప్రభు గనక నిన్ను గనక ఇక్కడ ఉంచితే, దేవుడు చిత్తం గనక నీకు నాకు ఇక్కడ అయితే, దేవుడికి నువ్వు ఇక్కడ ఉండటం సంతోషం. నేడుదా ఒక తమ్ముడు నాతో ఫోన్లో మాట్లాడుతూ అంటున్నాడు, అన్న కాన్ఫరెన్స్ బాగా జరిగిందని విన్నాను అంటున్నాడు. దేవుడు ఉంటేనే అలా జరుగుతాయి అన్నాడు. అంటే ఆయనకి ఎక్కడ ఆనందం అక్కడ మనం ఉండాలి. క్రీస్తు పని చేయటం చూడాలి అంటే క్రీస్తుకి ఎక్కడ ఆనందమో దైవజనులు మనం ఆయనతో అక్కడ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకి ఇక్కడ ఉండటం ఆనందమా? మనం అనొచ్చు ఒక మెసేజ్ వింటూ ఆనందమే కదా. నువ్వు అన్ని మెసేజ్లు వినటానికి లేవు. నువ్వు మనం ఏదో పిచ్చివాళ్ళలాగా అన్ని మీటింగ్స్ పరిగెత్తకూడదు. మనకేది అవసరమో మనకు తెలియాలి. ప్రైజ్ గాడ్. ఆమేన్. గొప్ప గొప్ప దైవజనులు ఇండియా వచ్చినా కూడా నేను వెళ్ళలేదు. కానీ కొంతమంది దైవజనుల దగ్గరికి 30-40 మంది వెళ్తారు. వాళ్ళ దగ్గర నేను ఉన్నాను. పెద్ద గుంపులో నేను కనపడలా, చిన్న గుంపులో నేనున్నా. కారణం నాకేది అవసరమో నాకు తెలుసు. ప్రైజ్ గాడ్. వాళ్ళు ఎంత గొప్ప ప్రసంగికులైనా, ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేసేవాళ్ళైనా, నీ జీవితంలో దేవుడు నిన్ను పిలిచిన యొక్క పిలుపుకు తగింది నీలో జరగాలంటే మీటింగ్స్కి వెళ్ళటం బట్టి ఏం జరగదు. దేవునికి స్తోత్రం. దైవజనులుగా మన జీవితాల్లో నువ్వు ఎక్కడ ఉంటే దేవునికి ఇష్టం. మీ నిమిత్తం 11వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు మీ నిమిత్తం నేను సంతోషంగా ఉన్నాను అంటాడు దేవుడు. మీరు చదివారు ఆ యొక్క మాట, నేను అనుకుంటూ ఉన్నాను. ఆహా, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము. ఏంటండి మీ నిమిత్తము? ఐఎమ్ హ్యాపీ. మిమ్మల్ని బట్టి
మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆ స్థలంలో మీరు లేరు, నేను లేను. ప్రైజ్ ది లార్డ్. మనము మన జీవితాలు ఈ స్థలంలో నేనుండటం దేవుడికి సంతోషమనే సందర్భాలు మనకి మన జీవితాలు ఏమని ఉన్నవా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ప్రభు బిడ్డలు, ప్రభు యొక్క దాసులం, మనము మొట్టమొదటిగా గ్రహించాల్సింది దేవుని యొక్క సన్నిధి మనకి అవసరమనే గ్రహింపు మనకి రావాలి. ఆ గ్రహింపు కూడా లేని సేవకులు ప్రస్తుత తరంలో చాలా మంది ఉన్నారు. మనకేది అవసరం అనే క్వశ్చన్ దాకా రారు. ఆ క్వశ్చన్ కి జవాబు దేవుని సన్నిధి. ఎందుకని మనకి ఏం అవసరం, అది దేవుని సన్నిధి అని ఎందుచేత ఒక దైవజనుడు ఎరగలేడు. ఎలాగా ఆ దైవ సన్నిధి ఎరిగే విధంగా దైవజనుడు వస్తాడు? ఆ యొక్క పరిష్కారం చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో వీటిలోనికి వెళ్ళబోయే ముందు మరొకసారి దేవుని యొక్క సన్నిధి అంటే ఎలాగుంటుంది? దేవుని యొక్క సన్నిధి అనేది ఇట్ టేక్స్ కంట్రోల్ ఓవర్ యూ. ఆ దేవుని సన్నిధికి ఉండే స్వభావమే నిన్ను నడిపిస్తుంది. అది ఆ నడిపించడం గురించి నేను చెప్పాను. కొన్నిసార్లు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, కొన్నిసార్లు తప్పించుకోవాలి, కొన్నిసార్లు నిలబడాలి, కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండాలి, కొన్నిసార్లు మాట్లాడాలి, కొన్నిసార్లు రాకూడదు, కొన్నిసార్లు రావాలి. అది ఆయన నడిపింపులో ఉంటుందంతా. దేవునికి స్తోత్రం. ఆయన నడిపిస్తే ఎప్పుడు కూడా 300 నక్కలను పట్టుకుంటానని అనుకోకండి. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు తను చచ్చిపోయాడా? దేవుని ఆత్మ వదిలినప్పుడు చచ్చిపోయాడా? మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. సంసోను మీదకు దేవుడు ఆత్మ వచ్చిన తర్వాత చచ్చిపోయాడా? ఆత్మ వదిలినప్పుడు చచ్చిపోయాడా? ఏమండి, ఎప్పుడు చచ్చిపోయాడు? ఆత్మ రాకపోతే బ్రతికేవాడేమో, అవునా కాదా? తప్పనిసరిగా. ఎందుకంటే గుడ్లు పీకారు, గానికి తిప్పిస్తున్నారు. ఆ గుడ్లు ఒక 4-5 రోజులకి కొంచెం రక్తం క్లాట్ అయ్యి గుడ్డోళ్ళలాగా ఉండిపోతాడేమో. ఎందుకంటే కళ్ళు పెకిలించినా కూడా అతను గానికి తిప్పుతున్నాడు అక్కడ. కానీ ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చినప్పుడు ఎవరిని చంపాడు సంగతి దేవుడు ఎరిగిన. ఆయన బ్రతికాడా? ఒకవేళ ఆత్మ 2 రోజులు లేట్ వస్తే 2 రోజులు బ్రతికుండేవాడు. నేను మీకు చెప్పాలనుకుంది ఏంటి తెలుసా? ఆత్మ వచ్చినప్పుడు తనకు ఒక నడిపింపు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ 2 స్తంభాలు ఎక్కడున్నాయో ఆధారం కలిగి నన్ను తీసుకెళ్ళండి. ఆ జ్ఞానము తనకు వచ్చింది. దేవుడి శక్తి మీద ఆధారపడే నడిపింపు ఒకటి వచ్చింది ఆయనకి. ఈ యొక్క మందిరముకున్న, ఈ యొక్క పెద్ద కట్టడానికున్న ఆధారాలకి నీకెందుకు సంబంధం? నాకు ఒక ప్రేరేపణ ఉంది, నాకు ఆత్మ నింపుదల వచ్చింది. ఆధారపడిన 2 స్తంభాలని తాకి వదలమన్నాడంతే. ఏ 2 స్తంభాలు అన్నాడు? రైట్, ఇక నీ పని అయిపోయింది, పక్కకి వెళ్ళన్నాడు. నడిపింపు ఏమిటి? తను బ్రతికించేదా నడిపింపు? తనను చదిపించేదా? కొన్నిసార్లు మన నడిపింపులు వ్యత్యాసంగా ఉంటాయి. దైవజనులము దేవుని యొక్క సన్నిధి అంటే ఎలా ఉంటుంది? దేవుని యొక్క సన్నిధి అనేది మనం అనుకున్నట్లు ఉండదు. చాలా సులభం దేవుని సన్నిధి అని మనం మాట్లాడటం. దేవుని యొక్క సన్నిధి ఉండే విధానం వేరు. నడిపించబడటం అంటే, ఆయన ఆత్మ వచ్చినప్పుడు నడిపింపబడటం అంటే, ఆయన ఆత్మ వచ్చినప్పుడు సంసోను ఏమయ్యాడు అని మనం చూస్తున్నాం. అదే సమయంలో ఆయన ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా కోట గుమ్మం యొక్క ఆ యొక్క గౌనులు మొత్తాన్ని పెకిలించి భుజం మీద పెట్టుకొని వెళ్ళాడు, అది చూస్తున్నాం. సో మనము ఆత్మ నడిపింపు అనేది ఏదో మనం దానికి ఒక ప్రత్యేకమైన ఏదో మనల్ని ఊహించుకోవటం కాదు, కానీ దాని యొక్క స్వభావం. నువ్వు ప్రజల ముందు అవమానంగా ఉన్నా, ప్రజల ముందు గొప్పగా ఉన్నా, నువ్వు నడిపింపబడతావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దైవజనులకు అవసరమైంది ఏమిటి అనేది మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా మీటింగ్స్ పెట్టడం, మనకు తెలిసిందల్లా వేరే వాళ్ళతో పోల్చుకోవటం. కానీ నీకు అవసరం ఏమిటో నీ వ్యక్తిగత జీవితంలో నీకు తెలిసినప్పుడే నీ సంఘంలో నీకు తెలుస్తుంది. మీ సంఘాల అభివృద్ధి గురించి నేను మాట్లాడట్లా, లేకపోతే మీ మీద అభిషేకాల గురించి నేను మాట్లాడట్లా. దేవుడు ఈ సమయంలో చేసేదాని గురించి నేను మాట్లాడుతున్నాను.
దేవుని చప్పట్లు కొడదామండి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. ఎందుకంటే మెసేజ్లు అంటే మనం ఎవరినైనా పిలవచ్చు. నేను మీకు మెసేజ్లు చెప్పడానికి రాలా. దేవుడు ఏం చేస్తున్నాడు గ్రహించండి. మొట్టమొదటిగా మనం ఉజ్జయా చనిపోయినప్పుడు అనేది మొదట నేను ఇంట్రడక్షన్ కింద ఊరికి మాట్లాడాను. దేవునికి స్తోత్రం. దైవజనులము మనకు అవసరమైంది ఏమిటి? మనకి సన్నిధి అవసరం. అంటే ఎందుకు సన్నిధి అవసరం? సన్నిధి ఏం చేస్తుంది? సన్నిధి మనకు తోడుంటాం అంటే ఏమిటి? 24 గంటలు ఫలించడం గురించి చూస్తాం మనం. దేవుడు సన్నిధి తోడుండటం అంటే ఏంటి? ఇంతసేపు దాని గురించి నేను మాట్లాడాను, దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయను. ప్రైజ్ గాడ్. ఎందుకంటే టైం 1 కల్లా నేను క్లోజ్ చేయాలా. విల్ గో అహెడ్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ముందుకు వెళ్దామా? దేవుని యొక్క సన్నిధిని మనకు అవసరమని మనము గుర్తించలేకపోవటానికి కారణం మన వ్యక్తిగత జీవితంలో దాన్ని మనం గుర్తించలేకపోవటం. దాన్ని ఎందుకని మనం ఫెయిల్ అవుతామంటే, దేవుడు సన్నిధి విషయంలో 1వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయంలో దావీదు అంటాడు, సౌలు దినముల నుండి మనము ఆయన యొద్ద విచారణ చేయకియే ఇక్కడ మందస్సు దగ్గర. ఎందుకని విచారణ చేయలేదు? సౌలుకి విచారణ చేసే టైం లేదు. ఎందుకో తెలుసా? సౌలు రాజు తన రాజ్యాన్ని తన కొడుక్కి ఇవ్వాలని తన హృదయం నిండా పెట్టుకొని ఉన్నాడు. తన రాజ్యం తన కొడుక్కి ఇవ్వాలి. ఎదురుగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన పాత్ర వచ్చినప్పటికీ వాడినైనా చంపుతాను, కానీ నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. అడవుల్లోకి వెళ్తాడు, అరణ్యంలోకి వెళ్తాడు, కొండల్లోకి వెళ్తాడు, లోయల్లోనికి వెళ్తాడు, అర్ధరాత్రి పూట వెళ్తాడు, రాత్రులు అక్కడే బస చేస్తాడు. అభిషిక్తుడినైతే చంపాలని అనుకుంటాడు, కానీ అసలు తన జీవితంలో దేవుడు సన్నిధి తనను వదిలేసిన బాధ ఆయనకే మాత్రం లేదు. ఎందుకని? దేవుని యొక్క సేవకులు మనకు అవసరమైంది ఏమిటి అనేది మనం గుర్తించకపోవడం చాలా భయంకరమైన విషయం. ఆ అవసరమైనది అంటే ఎలాగుంటుందో మనకు తెలియాలి. దేవుని సన్నిధి అంటే జనాలు కేకలేయటమో లేకపోతే సంఘం పెద్దదవటమో. దేవుని సన్నిధి అది ఒక మనిషిని నడిపించేది. అది దేవునికి స్తోత్రం. అహరోను మోషే ద్వారా దేవుడి ఇశ్రాయేలును నడిపించాడు. ఎలా? మేఘము దేవుడి సన్నిధికి సాదృశ్యం. అక్కడ అది లెగుస్తే మీరు లెగాలి, అది ఆగితే మీరు కూర్చోవాలి. ప్రైజ్ గాడ్. దేవుని సన్నిధిని ఒక వ్యక్తి దైవజనుడు గ్రహించడం ఎట్లా? నేను అక్కడికి వస్తాను. అందరూ దైవ సన్నిధిని గ్రహించరు. అందుకని ఈ రోజుల్లో అబ్బా ఏం మెసేజ్ చెప్పారండి, అబ్బా సూపర్ పాయింట్ చెప్పాడు, ఏమని నీ పాయింట్లు విని నువ్వేమయ్యావు? ఏమీ కాల. ఆ మీటింగ్ చాలా బాగుందంటే జనాలు చాలా మంది వచ్చారని వ్యర్థంగా మాట్లాడటం. నేను ముందే చెప్పాను మీకు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరు చేసింది ఏదైనా ఆయనకి వేరుగా ఉండి చేస్తే అది చేసినట్లు కాదు. వెనక నుంచి చదివాను నేను దాన్ని. నాకు వేరుగా ఉండి మీరేమీ, నువ్వంటావు నేను చేశానని, కానీ ప్రభు అంటాడు నాకు వేరుగా ఉండి చేసింది చేసినట్లు కాదు. మరేమైంది? నువ్వే వేస్ట్ చేసుకున్నావు. దేవునికి స్తోత్రం. ఒక దైవ సేవకుడు దేవుని యొక్క సన్నిధికి టేస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అది అవసరమనే పరిపక్వత ఎప్పుడు వస్తుంది? ఏమి ఉన్నా లేకపోయినా అదే కావాలనే పాత్రకి ఎప్పుడు మార్చబడతాడు? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సౌలు ఎందుకు దేవుడి సన్నిధి తన మీద, ఇప్పుడు సపోజ్ కొంతమంది కంటే తెలియదు, దైవజనులకు చాలా మందికి తెలుసు. వాళ్ళని దేవుడు సన్నిధి వాళ్ళని దర్శించినప్పుడు వాళ్ళ జీవితాల్లో జరిగే కార్యం ఏంటో వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత కొద్ది కాలానికి మనం అంటే ప్రభు ఆ రోజుల్లో నేను అంత దైవ సన్నిధిలో ఉండేవాడిని, ఈ మధ్య నేను ఉండట్లేదయ్యా అని చెప్పి ఏదో సందర్భంలో వాడు అడుగుతాడు. కానీ సౌలు పరిశుద్ధాత్మ చేత దేవుని యొక్క సన్నిధి ఆయన చేత నడిపింపబడుతూ కూడా దేవుని సన్నిధి వదిలేసిందని సౌలుకు తెలుసు, ఫిలిస్తీన్లకు తెలుసు, దావీదుకి తెలుసు, సమూయేలుకి తెలుసు, ఇశ్రాయేలీలందరికీ తెలుసు. కానీ ఈ మనిషికి ఎందుకు లేదు ఆశ? ఒకప్పుడు లాగలేడు మా దైవజనుడు అనేది నీకు తెలుసు, నీ సంఘానికి తెలుసు, ఊరంతటికి తెలుసు. కానీ నీలో ఎందుకు ఆ సన్నిధి గురించి ఆశ రాదు? నువ్వు బిజీగా ఉన్నావు వేరే విషయాల్లో. ఏమిటి వేరే విషయాలు? నేను రాజుని, నెక్స్ట్ నా కొడుకు రాజు అవ్వాలి, దాని గురించి ప్రయాసపడుతున్నాను. మోషేతో ఇశ్రాయేలీలు గొణిగారు. ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నేను విన్నాను వాళ్ళ సొనుగుడు. నేను అన్నిటికి రిఫరెన్స్లు తీయట్లా, ఎందుకంటే మీరు వాక్యం చదివిన వారికి మీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.
నేను సమర్పణ పాలు బ్రదర్ నేను ఇలా రిక్వెస్ట్ చేశాను, బ్రదర్ కేవలం జెన్యూన్ సేవకులను కూర్చోండి అన్న, కేవలం నిజంగా ప్రభు కొరకు మంచు ఉన్న వారినే కూర్చోండి, అందరూ వద్దు. మామూలుగా ఏమంటాం, రండి ఎంతమంది వస్తే అంతమంది రండి సేవకుల మీటింగ్. మన గురి అది కాదు, మన భారం అది కాదు. దేవునికి స్తోత్రం. జెన్యూన్ పీపుల్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళు వాక్యం చదివి ఉండుంటారు. మళ్ళీ మీరు వాక్యం చెప్పి మీరు చదివిందే చదివించి టైం వేస్ట్ చేయండి. ఇశ్రాయేలీలు గొణుగుతుంటే ప్రభు విన్నాడట, నేను విన్నాను అన్నాడు. ఇశ్రాయేలీల దగ్గర ఉన్న లోపం ఏమిటో తెలుసా? దేవుడి యొక్క సన్నిధి అక్కడ మేఘస్తంభంగా ఉన్నా వాళ్ళు చూస్తారే కానీ దాన్ని గుర్తించరు. దేవునికి కోపం వచ్చింది. మోషేని 2 సార్లు అన్నాడు. ఒకసారి బంగారపు తోడును చేసినప్పుడు వీళ్ళని లేపేసి నేను పెద్ద జనం చేస్తానన్నాడు. వద్దు ప్రభువా అన్నాడు. మరి రెండోసారి అదే మాట అన్నాడు. ఎక్కడన్నాడు? ప్రైజ్ గాడ్. వాళ్ళు వేగు చూసొచ్చి అందరి హృదయాలను నీరసట్టేటట్టు భయపడేటట్టు చేస్తే కాలేబ్ యెహోషువ వాళ్ళు మాత్రం దేవుడు మనకి ఆ మాట దగ్గరికి నేను వస్తాను. అక్కడ వీళ్ళు ఈ విధంగా హృదయాలు ఇదైపోయి వెనక్కి వెళ్ళాలనుకున్నప్పుడు మోషే ఇక ఎంతకాలం వీళ్ళు సహించేది, వీళ్ళని లేపేసిన గొప్ప జనం, వద్దు ప్రభు అని 2 సార్లు ఆఫర్ వచ్చింది మోషేకి. వీళ్ళని చంపేస్తాను 2 సందర్భాల్లో. దేవునికి స్తోత్రం. అటు ఇశ్రాయేలీయులు గుర్తించట్లేదు దేవుడి సన్నిధిని. ఇక్కడ సౌలు దేవుడి సన్నిధిని అనుభవించిన వాడు గుర్తించట్లేదు దేవుడి సన్నిధిని. దేవుడు చూశాడు చివరికి ఏమన్నాడు తెలుసా? మీ జయాన్ని తీసేస్తాను అనలా, మీ అన్నం తీసేస్తాను, మీ భోజనం మీ పానీయం తీసేస్తాను అనలా, మీ శత్రువులు మీ మీదకి వదులుతాను అనలా. ఆయన ఏమన్నాడు తెలుసా? సింపుల్గా నా సన్నిధి రాదన్నాడు అంతే. నేను ఇంతకాలం మీతో ఉండటాన్ని బట్టి మీరు గ్రహించాల్సింది నీ సన్నిధే మాకు కావాలి అనేది మీరు గ్రహించాలి. మీలో ఎవరూ గ్రహించలేదు. నా సన్నిధి కొరకు వెతికిన వాడే లేడు అని దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఆయన సౌలు దినముల నుండి మనము ఆయన యుద్ధ విచారణ చేయకి ఏమిటి, ఆయన సన్నిధికి వెళ్ళిన వాడే లేడు సౌలు దినాల నుంచి. మనం మెసేజ్ కొరకు వెళ్తాం. మెసేజ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? ఆయన సన్నిధిలోకి వెళ్తే వస్తాయి. దేవునికి స్తోత్రం. ఆ మెసేజ్లు డిఫరెంట్గా ఉంటాయి. పొట్టి చెక్క ఎత్తెంత, ఎట్టిన చెట్టు ఎత్తెంత. ఒకసారి ఒక సేవకుడు ఇలా చెప్తున్నాడు నాతో, అరే కాకి, ఏ కాకి ఊరా నువ్వు అన్నాడు. ఆయన జస్ట్ 4.5 అడుగులే ఉంటాడు ఆ సేవకుడు, తాడిపత్రి. నేను నిజంగా నా యొక్క పరిచయ ఆరంభంలో నేను చాలా ఆసక్తిగా ఎవరు వాక్యం చెప్తున్నా వినేవాడిని. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడు ఇస్తాడు. కానీ వీళ్ళ తలాంతులు ఏంటో తెలుసా? దేవుడు సన్నిధి నుంచి వచ్చినాయి కాదు ఇవి. వీళ్ళు కూర్చొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని చేయాలి, కానీ దేవుడు సన్నిధి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏలియా కాకివా, నోవాహు కాకివా, ఏకాకివా ఓ కాకి అంటున్నాడు. అరే నాయన ఆపరా బాబు, ఇక్కడ నీకు అవసరం ఏంటి చూడు. ఒకసారి కుందేలు కూర్చి, ఒకసారి కాకి కూర్చి, ఒకసారి చెట్టు కూర్చి, ఒకసారి ఆకు కూర్చి. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? సేవకులు మనం అక్కడికి రావాలి. సేవకులకు మనకున్న పని ఏమిటంటే దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మనకది సంబంధం. అందుకనే ప్రజలు దేవుడి యొక్క సన్నిధి అనేది నిర్లక్ష్యం చేయబడిన పీక్ టైంలో మనం ఉన్నాం. దేవుడు సన్నిధి బాగా నిర్లక్ష్యం చేయబడిన హైయెస్ట్ పీక్స్ లో మనం ఉన్నాం. ప్రజలు దేవుడు సన్నిధి కూర్చున్న ఆలోచన కూడా లేదు దైవజనులకి. 24 గంటలు సేవ, మీటింగ్స్, ఉపవాస ప్రార్థన, మంచి ఎమోషనల్ ఆరాధన, ఇది తప్ప ఏం కనపట్లా. దేవుడు సన్నిధిని దగ్గర 25 లక్షల మంది ఇశ్రాయేలీల్లో ఒక్కడన్నాడు, నువ్వు నీ సన్నిధి రాకపోతే మాకొద్దు, మేము వెళ్ళం ముందుకని. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి కొరకు మన కన్నీళ్లు రావాలి దైవజనులు. మెసేజ్ల కొరకు కాదు, మన గంటల సమయం గడిపేది. ఆయన సన్నిధి కొరకు మన కన్నీళ్లు రావాలి. ఆయన సన్నిధి మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు దాన్ని గుర్తించలేని స్థితికి వెళ్ళాము అంటే, ఎప్పుడైతే మన లోపల ఉజ్జయ బ్రతికుంటాడో, ఆమేన్. ఉజ్జయ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఉజ్జయాకున్న సమస్య ఏమిటో తెలుసా? ఉజ్జయ దేవుని సన్నిధిని గుర్తించడం.
ఎక్కడికి వెళ్ళాడు? మందిరంలోకి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు? యాజకులు చేసే పని చేయబోతున్నాడు. నువ్వు దేవుడు మందిరంలో యాజకులు చేసే పని నువ్వు చేయకూడదని చెప్పినా చేయటానికి ముందుకు వెళ్ళాడు. అప్పుడు ఇది దేవుని సన్నిధిని, ఉజ్జయా నువ్వు రాజువే, ఇది దేవుని సన్నిధి, నువ్వేం చేస్తున్నావు? నేను అన్ని చేయాలి, నేనే చేయాలని, నేనే అన్ని చేయాలి, నేనే అప్పర్ హ్యాండ్ అన్నవాడు సచ్చే వరకు కూడా ఆయన మహిమ దేవాలయంలో కనపడదు. ఆయన సన్నిధి ప్రజలు ఎరగలేరు. అన్ని నేనే చేయాలి, నేనే టాప్ నా సంఘంలో, నా పరిచర్యలో. నో, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దేవుని యొక్క సన్నిధి కొరకు ఎందుకని వాళ్ళు గ్రహించలేకపోయారంటే వాళ్ళ హృదయంలో ఉజ్జయ దేవుడు సన్నిధిని అనేది తన మనసులో నుంచి పక్కకి వెళ్ళిపోయింది. అంతే. వెళ్ళిపోగానే తను నడవకూడని మార్గంలో నడిచి కుష్టి వ్యాధితో చచ్చిపోయాడు. ఆరంభం చాలా అద్భుతంగా ఉంది. ఉజ్జయం చూడగానే మనం కూడా అలా ఉండాలని అనుకుంటాం, కానీ ముగింపు డిఫరెంట్గా ఉంది. దేవుడు సన్నిధిని అసలు మనం ప్రస్తావించకపోవటమే మన వ్యక్తిగత, సంఘంలో కాదు, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు సన్నిధిని ప్రస్తావించి మనం ఎంతకాలమైంది ప్రస్తావించకపోవటమే డేంజర్. నిత్యము వెతకమన్నాడు. ఏం వెతకమన్నాడు? నా సన్నిధి వెతుకుండి అన్నాడు. నిత్యము ప్రార్థన చేయండి అని మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ నిత్యము వెతకమన్నది మనల్ని ఇంకా తాకలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధి మనకు అవసరమైంది, మనం గ్రహించాలి. దేవుని యొక్క సన్నిధిని గ్రహించినప్పుడు, గ్రహించే వ్యక్తులుగా మనం ఎప్పుడు వస్తాం? దేవుని సన్నిధిని మనం ఎలాగా రుచి చూస్తాం? దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని సన్నిధిని ఎరగాలి అంటే, సో ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ నౌ, అతనికి దేవుని యందు వాడికి ఆనందము ఉండాలి. అంటే వేరే వాటిలో కాదు, దేవుని యందే. ఎవరికి దేవుని యందే ఆనందం ఉంటుందో వాడు దేవుని యొక్క సన్నిధిని ఎరుగుతాడు. దేవుని యందు ఆనందము ఉన్న వ్యక్తి మాత్రమే దేవుని సన్నిధి కొరకు అంగలారుస్తాడు. దేవుని యందు ఆనందం ఉండటం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ, దేవుని వాక్యము చేసే విషయంలో వానికి ఆనందము ఉండాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. కొన్ని తప్పనిసరి నేను చెప్పిన మాటలు లేఖనాల నుంచి కొన్ని విషయాలు చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవా యందు, ఇంగ్లీష్లో ఏముంటుంది చాలా స్పష్టంగా, దెన్ యూ షల్ టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్, దెన్ యూ షల్. అప్పుడు నువ్వు యెహోవా యందు ఆనందిస్తావు. అప్పుడు, ఎప్పుడు? పైకి వెళ్ళాలి. అప్పుడు పైన ఏముంది? లోకవార్తలు చెప్పొద్దన్నది. ఇంకేముంది? సబాతి దినం గుర్చి, విశ్రాంతి దినం గుర్చుంది, ప్రతిష్ఠ దినం గుర్చుంది. దేవుని యొక్క మాటను మీరు దీనిని ఘనముగా ఆచరించిన ఎడల, లేక ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిని అతడు జీవితంలో ఎరగాలి అంటే, ఆ వ్యక్తి దేవుడి యందు ఆనందమున్న వ్యక్తి అయి ఉంటేనే దేవుడు సన్నిధిని గుర్తిస్తాడు. నీకు దగ్గర నాకు ఆనందం ఏంటి? నా కొడుకు సింహాసనం ఎక్కితే నాకు ఆనందం, నువ్వు దేవుని సన్నిధిని నీ పక్కన నన్ను గుర్తించలేవు. దేవుడి సన్నిధిలోనికి, దేవుడి మందిరంలోనికి నువ్వు వచ్చి దేవుడు సన్నిధి తెలీదా నీకు? అక్కడికి వచ్చి అర్పణ అయిపోతావు ఏంటి ఉజ్జయ? నువ్వు రాజువి, యాజకుని పని చేయబోతున్నావు. ఎక్కడున్నావో తెలుసా? దేవుడు సన్నిధిలోను. దేవుడు సన్నిధి అనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే నా గురి, నేను అన్నిటిలో రాజునే కాదు, నేను యాజకుడిని కూడా. ఎక్కడున్నావు? దేవుడు సన్నిధిలో ఉన్నావు. దేవుడు సన్నిధి నీ ఎందుకు వారు గుర్తించలేకపోయారు? మేము కీరకాయలు, మేము దోసకాయలు, మేము కుండల్లో మాంసం తినటంలో మా ఆనందం ఉన్నది కాబట్టి దేవుడి యొక్క ఆనందం, ఆ సన్నిధి మేము గుర్తించలేము. దేవుడి యందు ఆనందము ఉన్న వ్యక్తి మాత్రమే దేవుని సన్నిధిని గుర్తిస్తాడు. గుర్తుంచుకోండి. ప్రైజ్ గాడ్.
ఈ మీటింగ్లో మీరు వచ్చి ఏదో ఒక విషయం ఫ్లో అవుతుంది, ఇదేదో వింతగా ఉంది అని చెప్పి, వింతగా ఉందని చెప్పి మీరు అనుకోవచ్చు. నేనేమంటాను తెలుసా, మనము దేవుని సన్నిధికి పాత్రలం అవ్వాలి. మన నలుగురం కూడి ప్రార్థించి ఆరాధించేటప్పుడు దేవుని సన్నిధిని అనుభవించడం కాదు, నీ నుంచి దేవుని సన్నిధికి నువ్వు ఓటం అవ్వాలి. లేకపోతే మన దైవజనులు యొక్క బాధ్యత దేవుని యొక్క మందసాన్ని వాళ్ళ భుజాల మీద పోయాలి. అంటే దైవజనులు దేవుని సన్నిధిని తీసుకువెళ్ళాలి. ఇంకో మాట చెప్పాలంటే, మనము ఒక స్థలంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు సన్నిధి అనేది అక్కడ ప్రత్యక్షపరచబడాలి. కొంతమంది ఉంటారు గ్రహించలేరు, గ్రహించేవాడు మాత్రం తెలుసుకుంటాడు. మీతో ఒక చిన్న అనుభవాన్ని నేను షేర్ చేసుకోనేవండి, అది దేవుడి మహిమ కొరకు. మొన్న దినాన పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఒక 50 మందికి జరిగింది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 2 రోజులు స్టెయిన్, వాళ్ళ దగ్గర ₹1 కూడా తీసుకోలే. ప్రభు నాకు ఇచ్చిన భారం, 2 రోజులు వాళ్ళకి ఫుడ్ కానీ ఉండటం, పాస్టర్ గారికి ఒక రూము, అటాచ్డ్ బాత్రూమ్, పెద్ద ప్రిమిసెస్ కాంపస్ మొత్తం. కేవలం ఆసక్తి కలిగిన వాళ్ళు మాత్రమే రావాలని ఖచ్చితంగా చెప్పారు. ఆ రోజు సెకండ్ డే మీటింగ్ అయింది. మధ్యాహ్నం 1 గంటకల్లా క్లోజ్ చేసాం. అందరూ బయటికి వెళ్ళిపోయారు లంచ్కి. నేను ప్లాట్ఫామ్ దిగొచ్చాను, కూర్చున్నాను. నాకు ఒక్కనికే తెలుసు ఎంత బలమైన దేవుని సన్నిధి ఉన్నది అని. కొంతమంది మీటింగ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళకుండా వెనక సిస్టర్స్ ఎవరో ఏడుస్తున్నారు దేవుని సన్నిధికి వెనక వైపు. నాకు వినిపిస్తుంది. నేను కుర్చీలో కూర్చున్నాను. కిషన్ అంటున్నాను, కూర్చున్నవాడిని కూర్చుండలేక నేను ముందు ప్లాట్ఫామ్ ముందు కిందకి సాగిలిపడ్డాను. నా ముఖం నేల కానిచ్చి బోర్లగా పడుకున్నాను. నా పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎందుకున్నాడు ఇక్కడ అనుకుంటున్నాను. నేను లేచిన తర్వాత ప్రార్థన చేయమన్నాడంటే నాకు తెలీదు, నేను వినే స్థితిలో లేను. అతను కౌగిలించుకొని నేను నా రూమ్కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత అతను వచ్చి చెప్తాడు, నేను ఇక్కడ భౌతికంగా నిలబడలేకపోతున్నాను. ఇక్కడ నేను భౌతికంగా నిలబడలేకపోతున్నాను. మోకరించే స్థాయికి నా బలం కూడా లేదు. నేను పడిపోతానని అనుకుంటున్నాను. ఆయన మంచి దైవ సేవకుడు. నేను అనుకుంటున్నాను నువ్వు బోర్లా పడిపోయావు అన్నాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని యొక్క దాసులుగా మనము ఊరికినే మెసేజ్లు కాదు మోసుకుపోయేది, ఎవరికి ఉపయోగం ఉండదు. దేవుని సన్నిధి మోయటానికి దేవుడి నీ మీద ముద్ర ఉంచాడు. దేవునికి స్తోత్రం. వారి భుజాల మీద వాళ్ళు మొయ్యాలి. నువ్వు సన్నిధి మోయినప్పుడు నువ్వు కళ్ళు పెరికించుకున్న ఈ సంసోనివి ఏ ఉపయోగం ఉండదు మన వల్ల. జీవితాలు మార్చబడవు. మొన్న దినాన్ని ఫోన్ చేసి అంటున్నాడు, అయ్యగారు ఏంటి బ్రదర్ అంటే, అయ్యగారు మంట పెట్టి వదిలేరు కదా అయ్యగారు నన్ను. ప్రైజ్ గాడ్, నీ గురించి దేవుడు ఒకటి చూపించాడు అని ఆయనకి నేను చెప్పాను. నువ్వున్న స్థలము దేవునికి ఆత్మీయంగా కొన్ని స్థలాలు ఉన్నాయి. యేసు ప్రభు 3.5 సంవత్సరాల్లో ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క గ్రూప్ ఆయన్ని వెంబడించింది. కొన్ని గ్రూపులు ఉన్నాయి, ఒక్కొక్క స్థాయిలో వెంబడించినాయి. ఇతను ఒక స్థాయిలో వెంబడిస్తున్నాడు. నేను చెప్పాను, ఇది నీ స్థితి, ఇది నువ్వు చేయాల్సింది, ఇది నాకు దేవుడు బయలుపరిచింది, నేను చూసింది ఇది. దేవునికి స్తోత్రం. మనము దైవజనులను ఒకటి గుర్తుంచుకోండి, నువ్వు వాక్యం సేవ, నువ్వు మెసేజ్లు చెప్పడాన్ని బట్టి నువ్వు సేవకుడివి కాదు, నేను కాదు. ఈ కథలు, ఈ హరికథలు ఆపి నీకు చేతనైతే, మనకు చేతనైతే నీ దగ్గర దేవుడు సన్నిధి ఒకడైనా సరే సాక్ష్యం చెప్పాలి. లేకపోతే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. నీకు దేవుడిచ్చిన కృప, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంది, నువ్వు దేవుని సన్నిధి అనుభవించడం కాదు, నువ్వు దేవుని సన్నిధిని తీసుకొని పోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అదర్వైజ్ ఇట్స్ అ వేస్ట్. అది మనకు అవసరం. ఎవరు దేవుని సన్నిధిని గుర్తిస్తారు? అందరూ గుర్తించలేరు. నువ్వు దేవుని సన్నిధి బాగుంది ఇక్కడ అని నువ్వు చెప్పొచ్చు, కానీ నీకు నువ్వుగా గుర్తించలేవు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత. కారణం ఏంటో తెలుసా? దేవుడు సన్నిధిని గుర్తించాలి. దేవుడిని గుర్తించాలి అంటే ఆయనను యందు నీకు ఆనందం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన యందు ఆనందం ఏమిటయ్యా అంటే, ఆయన వాక్యమును గైకొనే విషయంలో నీకు ఆనందం ఉండాలి. 1వ కీర్తనలు అధ్యాయం అదే చెప్తుంది. దుష్టుల ఆలోచన చెప్తున్నాడు, పాపుల మార్గం నేలోక, అపహాసులు కూర్చుని చోటు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించు, దాని యందు
ఆనందించువాడు. దేవుని యొక్క వాక్యం గైకొనుటలో ఆనందం ఉండాలి. ఒక మనిషికి ఎప్పుడైతే దేవుని వాక్యం గైకొనుటలో ఆనందం ఉంటుందో వాడు దేవుడు సన్నిధిని, దేవుని చప్పట్లు కొడదాం, గ్రహించటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు ఒక చోట ఉన్నప్పుడు నీకు ఎలా తెలుస్తుంది దేవుడు నేను ఇక్కడ ఆపేయమంటున్నాడని? నీకు ఎలా తెలుస్తుంది దేవుడు ఇది మాట్లాడమంటున్నాడని? నీకు ఎలా తెలుస్తుంది దేవుడు నేను కుడికి వెళ్ళమంటున్నాడు, ఎడమకు వెళ్ళమంటున్నాడని? వెనక ఒక స్వరం వినిపిస్తుంది, అది కుడి ఎడమకు నీకు నీకు చెప్తుంది అని చెప్పి నీకు ఒక స్వరం. ఆయన సన్నిధి నిన్ను ఎందుకు అలా నడిపిస్తుంది? దేవునికి స్తోత్రం. ఆయన యందు నీకు ఆనందం ఉన్నప్పుడే నువ్వు ఆయన సన్నిధిని గ్రహించగలవు. ఆయన సన్నిధి నీతో ఉండటానికి రాదు, నిన్ను నడిపించటానికి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధితో నడిపింపబడితేనే ఆయనకు మహిమ. దేవునికి స్తోత్రం. మన యొక్క 3 పాయింట్లు 7 పాయింట్లు ఇవేం సహాయం చేయలేవు. దైవజనులుగా మనకున్నది ఏమిటంటే మనం దేవుని యొక్క సన్నిధి గుర్తు పక్కన ఒకడైనా నీ దగ్గర దేవుని సన్నిధిని గుర్తించాలి. లేకపోతే మనం దైవజనులమని మనల్ని మనం పరీక్షించుకుని ఒకసారి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. దానికి ఇప్పుడు బ్రిడ్జ్ కడుతున్నాను నేను. నువ్వు దేవుని సన్నిధిని ఎరగాలి అంటే ఆయన మాటను గై కొనాలి. ఎలాగా? ఆయన మాట యందు నీకు ఆనందం ఉండాలి, గై కొనుటలో ఆనందం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన మాటను గై కొనుటలో నీకు ఆనందం ఉండాలి. నీకు ఆయన మాటను గై కొనుటలో ఆనందము ఉంటే, దేవునికి స్తోత్రం, ఆయనకు నీ యందు ఆనందం ఉంటుంది. మళ్ళా నేను రిపీట్ చేస్తాను. ఆయన మాటను గై కొనుటలో నీకు ఆనందము ఉంటే నీ యందు ఆయనకు ఆనందం ఉంటుంది. నీ యందు ఆయనకి ఎప్పుడైతే ఆనందం ఉందో ఆయన సన్నిధి నిన్ను నడిపించడం మొదలు పెడుతుంది. 14వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. అందరూ చూడండి, ఆ మాటను అందరూ చూడండి ఒకసారి. యెహోవా మన యందు 40 రోజులు ఉపవాసం అయిపోయేటప్పటికి మనకి పెద్ద అద్భుతం జరుగుద్ది కాదు. వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మి మనము మన సంఘాన్ని అబద్ధంలో నడిపించకూడదు. ఏముందండి అక్కడ? యెహోవా మన యందు ఆనందిస్తే ఆ దేశంలో దేవుడు మన ఎడల కలిగిన సంకల్పాన్ని ఆయన తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ఆయన సన్నిధి మనల్ని తీసుకుపోతుంది. మీరెవరు బాధపడాల్సిన అవసరంలా. అసలు ఆ విధంగా ఎందుకు మాట్లాడాడు? అసలు ఆ విధంగా ఎందుకు? దేవుడు నడిపింపు, దేవుడి యొక్క సంకల్పాన్ని దేవుడు మన యందు ఆనందంతో ఎందుకు పోల్చాడు? వీళ్ళెవరో తెలుసా? దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెంబడించిన ఇద్దరు, యెహోషువ, కాలేబు. వాళ్ళ హృదయమంతటితో దేవుని వెంబడించిన వారు. లేకపోతే దేవునిని వెంబడించుటలో వీళ్ళకి ఆనందం ఉంది. దేవుడు వాక్యం గైకొనుటలో వీళ్ళకి ఆనందం ఉంది. దేవుడి యందు ఆనందం ఉన్నవాడు నడిపింపబడేది ఒకదాన్ని బట్టి, దేవుని సన్నిధిని బట్టే. దేవునికి స్తోత్రం. మరలా నేను చెప్తున్నాను, దేవుడి యందు ఎవరికైనా ఆనందము ఉన్నది అంటే దేవుడికి వాడి యందు ఆనందం ఉంటుంది. దేవుడు నీ యందు ఆనందం ఉండటం ఏంటి? నీకు దేవుడు మాటను గైకొనుటి యందు ఆనందం ఉండాలి. అప్పుడు దేవుడికి నీ యందు ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే దేవుడికి నీ యందు ఆనందం ఉంటుందో ఏమవుతుందో తెలుసా? నువ్వు మాట్లాడే భాష మారిపోద్ది. ఏంటండి? కనానా మోషే పైకెక్కు, చేతులెత్తు, అమాలేకీయుల దగ్గర ఎత్తావు కదా, సంఘం మీరందరూ ఉపవాసం చేయండి. యోనా ఆ యొక్క నినేవాలో ఉపవాసం చేశాడుగా, అందరూ ఉపవాసం చేయండి. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. నీకు దేవుని మార్గాలు తెలియాలి అంటే మన జీవితాల్లో ఏది పడితే అది మాట్లాడకూడదు. దేవుని మన జీవితాల్లో మనం ఎరగాల్సింది, గ్రహించాల్సింది ఏమిటంటే ఆయనకు మన యందు ఆనందం ఉండాలి. ఎందుకు ఈ విధంగా మాట్లాడాడు? దేవుని యొక్క సన్నిధి. వారు దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు సన్నిధిని ఒక వ్యక్తి ఎరిగేది దీనిని బట్టే. కోరాహు వాళ్ళు దేవుడు సన్నిధిలో నుంచున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు అగ్ని దిగుతుంది, కైనా వీళ్ళకి దేవుడు సన్నిధి అంటే భయం లేదు. దేవుడు సన్నిధి యందు ఆనందించుచున్న వారు అన్నారు. వాళ్ళు భయపడుతున్నారు, ఇక్కడ దేవుడు సన్నిధి ఉంది, మీరు అలా మాట్లాడద్దు. అందులో దేవుడు అన్నాడు, మోషే నేను విన్నాను, వాళ్ళు ముందుకు రమ్మని అంటున్నాడు. నాకు తెలుసు ఆయన వింటాడు. ఎందుకు నీకు తెలుసు? ఆయన ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. వీళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు. మరి వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించట్లేదు? వాళ్ళు దేవుడి యందు ఆనందం లేని వారు.
ప్రైజ్ గాడ్. నేను స్పీడ్గా మాట్లాడి బేస్ వాయిస్తో మాట్లాడితే కాదు ప్రెజెన్స్ వచ్చేది. ఈ మధ్య మీటింగ్స్ ఇట్లా తయారైనాయి. అటు మైక్ కొంచెం తగ్గిస్తే ఎమ కోపం వస్తుంది. మన దగ్గర ఏమీ సరుకు లేదు, ఈ బేస్ తప్ప. దేవుడి యందు ఆనందం ఉన్నప్పుడు నీ దగ్గర ఉండేది దేవుడి సన్నిధి. నన్ను క్షమించండి ఒకవేళ మీరేమైనా కొంచెం ఇబ్బంది పడితే నా మాటను బట్టి, కానీ అది జరుగుతున్నది నేను చెప్పాలి. దేవునికి స్తోత్రం. వారు దేవుని యొక్క సన్నిధిని వారు ఎరుగుతారు. సమయం అయిపోయింది, ప్రార్థనలోనికి వెళదాం. ఒక విషయాన్ని 2-3 నిమిషాల్లో చెప్తాను. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను చేయటం యందు ఆనందిస్తావో నువ్వు దేవుడు సన్నిధిని ఎరగటం స్టార్ట్ అవుతుంది. దేవుడు సన్నిధిని ఎరుగుతూ ఉండగా నీ లోపల దేవుని విషయమై గొప్ప దేవుడు మంచిని బట్టి నీ యొక్క హృదయం విరగటం మొదలవుతుంది. దేవుడికి స్తోత్రం. నీ హృదయం ఎప్పుడైతే దేవుడు మంచి, పాపం చేసి విరగటం కాదు, దేవుడు మంచి చేత. రోమా 2:4 ఇంగ్లీష్లో ఇలా ఉంది, డోంట్ యు నో ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ కంపలత్ ఫర్ ద రిపెంటెన్స్. తెలుగులో ఏముందండి? 2:4 రోమా. దేవుని అనుగ్రహం అంటే గుడ్నెస్ ఆఫ్ గాడ్. చదవండి. మారు మనసు పొందుటకు మిమ్మల్ని ప్రేరేపించుచున్నదని. మీరు దేవుని యొక్క మంచి మనిషిని మారు మనసుకు తీసుకొస్తుంది కానీ వాడి యొక్క కష్టం కాదు. అందుకని కష్టాల్లో దేవుడి దగ్గరికి వచ్చినోడి కంటే, ఆమేన్, దేవుడు మంచి చేత ఒప్పించబడిన వాడు ఎప్పటికీ తొలగిపోడు. మనల్ని దేవుడు ఒప్పించేది ఎలాగో తెలుసా? ఆయన మంచిని బట్టి. ఎప్పుడైతే మనం దేవుని వాక్యం చేయటం యందు ఆనందిస్తామో దేవుడి యొక్క సన్నిధిని గుర్తించడం మొదలు పెడతాం. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుడికి మన యందు ఆనందం ఉంటుంది. ఈ యొక్క నడక ఎక్కడికి వెళ్తుందంటే, ఉదాహరణకి పేతురుని దేవుడు అన్నాడు బోధించిన తర్వాత లోతుకు వెళ్ళి వలయే అన్నాడు. వల వేసిన తర్వాత ఏమొచ్చినాయి? విస్తారమైన చేపలు వచ్చినాయి. చేపలు పడక ఏడవాలా, చేపలు పడి ఏడవాలా? చేపలు పడక ఏడవాలి, కానీ ఇప్పుడు చేపలు పడి ఏడుస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను పాపిని, నన్ను విడిచిపెళ్ళిపో. ఎందుకంటున్నాడు తెలుసా? దేవుడు మంచి చేత ఒప్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం. నేను అర్హుడిని కాను. గమనించండి, దేవుని యొక్క వాక్యం గైకొనుట యందు నువ్వు ఎప్పుడైతే ఆనందిస్తావో దేవుడు నీ యందు ఆనందించడం మొదలు పెడతాడు. దేవునికి నీకు దేవుని సన్నిధితో ర్యాప్ మొదలవుతుంది. లేకపోతే నీకు ఆయనకు ఒక దుప్పట కప్పబడుతుంది. దేవుడికి స్తోత్రం. నువ్వు నడిపింపబడటం మొదలు పెడతావు దైవజనుడా. ఆ నడిపింపబడటలో నువ్వు దేవుడు మంచిని రుచి చూడటం మొదలు పెడతావు. ఇది అందరికీ ఇవ్వబడేది కాదు. దేవుడి యొక్క సన్నిధిని రుచి చూచిన తర్వాతే నీకు దేవుడు మంచి తెరవబడుతుంది. దేవుని చప్పట్లు కొడదామండి. దేవుడు మోషేతో ఏమన్నాడో తెలుసా? మోషే, నీ ముఖం చూడాలి ప్రభు అన్నాడు, నీ మహిమను చూడాలి ప్రభు అన్నాడు. ఏ నరుడు చూచి బ్రతకలేదన్నాడు మోషే. దేవుడు మోషేతో. ఆ తర్వాత నువ్వు బండ సందుండు, నేను నీ ముందు వెళ్తాను, నీ వెనక, నా వెనక తట్టు చూడు అన్నాడు. ఏం చూపిస్తావా వెనక తట్టు అంటే? నా మంచి అంతటినీ నా ముందు వెళ్తుంది. నా దయ 34వ అధ్యాయం నిర్గమకాండంలో, ఆమేన్, నా దయ నీ ముందు వెళ్తుంది, నా మంచి అంతా నీ ముందు వెళ్తుంది. మోషేకు దేవుడు ఆయన యొక్క సన్నిధిలో ఎలా ఉన్నాడండి? ఆయన గుడారంలోకి వెళ్ళున్నాడు. 40 రోజుల పైన ఉన్నాడు. దేవుని యొక్క మాట కొరకు నిలబడ్డాడు. దేవుని ప్రేమించిన వ్యక్తిగా ఐగుప్తుదంతా విడిచిపెట్టాడు. దేవుడు మాట చేయటానికి తను చాలా ఆనందించాడు. అటువంటి దేవుడు సన్నిధితో 3వ అధ్యాయంలో ఆరంభమైన తన ప్రయాణం 33వ అధ్యాయం 34కి వచ్చేటప్పటికి దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు మంచి చూపించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. నీకు అస్వస్థత వస్తే స్వస్థత చేయడం కాదండి, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు పశ్చాత్తాపడగలగాలి. నా మంచితనం అంతయు దేవుడు మంచితనము చూసే స్థాయి ఎప్పుడో తెలుసా? నాకు దేవుడు ఆటో యాక్సిడెంట్ తప్పించాడండి, దేవుడు పరిచర్ని విస్తరింపజేశాడండి, నా భార్యని కాపాడండి, దట్స్ ఆల్ గుడ్. కానీ దేవుడు మంచిని చూసిన వాడు ప్రతి ఒక్కడు పశ్చాత్తాపడతాడు.
ఎందుకంటే ఆయన మంచికి మనం అర్హులం కాదని. అందుకే పౌలు అన్నాడు, నేను అకాలపు పండుని అని, నేను హానికరుని, హింసకరుని, దూషకుడిని అని ఎందుకు అన్నాడు అంటే దేవుడు మంచిని రుచి చూచాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాల్లో ఆ యొక్క విరుగుట మొదలవుతుంది. దేన్ని బట్టి? మంచిని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 66 అధ్యాయం ఏషియా ప్రకారం దేవుని సన్నిధికి మనం పాత్రలంగా నిలిచి ఉండేవారంగా మారుతాం. ఈ చివరి దినాల్లో దైవజనులముగా ఆ విధమైన పాత్రలంగా మనం మార్చబడటం దేవుని సంకల్పం. దైవజనులు మనం కలిసాము అంటే దేవుని సన్నిధి ఎత్తబడాలి మన మధ్య. దేవునికి స్తోత్రం. ఈ చివరి దినాల్లో మన ఉపవాస ప్రార్థనలు కాదు, ఆ దాగోను గుడిలో దేవుని సన్నిధి ఉంటే చాలు. ఏంటండి? దాగోను గుడిలో గుడే మూసేశారు. ఎవరైనా ఉపవాస ప్రార్థన చేశారా? అది చెక్క మీద దేవుడు ప్రతిష్ఠించిన మందసం పెట్టుందంతే అక్కడ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. నేను ముగిస్తున్నాను. నా టైం జస్ట్ 2 minutes ఉంది. నా వాచ్ కరెక్టేనండి? మీ వాచ్ 2:21. 2:21. పావుగంట చెప్తే సమర్పణ పాల్ గారు మిగతా వాళ్ళు ఊరుకోరు. అయినా నేను అలా చెప్పడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే సేవకులు మనకి డిసిప్లిన్ అవసరం. బేస్ వాయిస్ ఎక్కువ ఉందని చెప్పి గంట సేపు మాట్లాడి చివరికి ఏమి ఉండదు అక్కడ. అందరికీ తెలుసు అది, నీకు కూడా తెలుసు అది. ఎందుకంటే నువ్వు 4 లీటర్ల నీళ్లు తాగుతావు ప్లాట్ఫామ్ మీద. ఎందుకు అలసిపోతావు నువ్వు? గమనించండి, ఎవరిని ఎవరు మోసం చేయలేరు. నిన్ను నువ్వే చేసుకుంటావు. దైవజనులు నా జీవితంలో ఇది నాకు అవసరం అనేది నేను ఎందుకు గ్రహించలేకపోయా అంటే నేను వేరే విషయాల మీద నా మనసు పెట్టానని అర్థం. మరి అటువైపుకి ఎట్లా తిరగాలి? ఆయన మాటను చేసే దాంట్లో నాకు ఆనందం ఉండాలి. అప్పుడు ఆయనకి నీలో ఆనందం ఉంటుంది. యూ విల్ బిగిన్ టు సెన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు సన్నిధిని సెన్స్ చేయటం మొదలు పెడతాం. ఎందుకు ఇప్పుడు ఈ మెసేజ్ మీకు చెప్పాలి? దైవజనులు అలా సెన్స్ చేయటాన్ని బట్టే ఇక వాళ్ళు దేవుడు మంచితో ఎన్కౌంటర్ వస్తుంది. దేంతో వస్తుందండి ఎన్కౌంటర్? దేవుడు మంచితో. వారు ఏమైపోతారంటే, నేను చూస్తే నేను చచ్చిపోతాను ప్రభు అంటారు. అంటే ఆయన మంచి అంత గొప్పదే. అప్పుడు వీళ్ళు దేవుడు ఏమన్నాడండి? కనురెప్ప మాత్రము కూడా లోపలికి చూడకూడదు, యాజకులు మాత్రమే చూడాలి. ఎందుకో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు, చూస్తే చచ్చిపోతారు కాదండి. ఒక మాట చెప్పినా, మనం నిజంగా చచ్చిపోయి దేనికో తెలుసా? ఆయన మంచిని చూస్తే చచ్చిపోతాం. ఎందుకంటే ఆయన మంచి అంత బలమైనది. దేవుడు మేలుతో కీడుని జయిస్తాడు, కీడుని చంపుతాడు మేలుతో. మంచిని ఆయన, కీడుని మంచితో మీరు జయించమంటున్నాడు. దేవుడు ఎవరంటే మంచివాడు. దేవుడు మంచి ఎంత గొప్పదంటే ఆయన మంచి చూస్తే నువ్వు వెంటనే చచ్చిపోతావు. దాని అర్థం ఒక పాపి అయిన వాడు ఆయన మంచిని చూస్తే దెబ్బకి చస్తాడు. సచ్చి అయ్యా నువ్వు దేవుడు అని చేపల వలదులు పెట్టి ఆయన వెంటబడ్డాడు. దేవునికి స్తోత్రం. మనము దేవునిని మోసే పాత్రలుగా, ఆయన సన్నిధిని మోసే పాత్రలుగా ఉంటాం. ఈ చివరి దినాల్లో దైవజనులము మనకు ఇవ్వబడిన మ్యాండేట్, మనకు ఇవ్వబడిన పని ఏమిటంటే, మనము దేవుని యొక్క సన్నిధిని మోసుకొని పోవాలి. దేవుడు కాదన్న స్థలంలో మనం ఉండకూడదు. దేవుని సన్నిధిని నిత్యం వెతికే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిని మనం మోయటం మొదలు పెట్టాలి. దేవుడు ఆల్రెడీ పిల్లర్స్ స్టార్ట్ చేశాడు దైవజనుల మధ్య. ఈ విధంగా ప్రజల హృదయాలను, దైవ సేవకుల హృదయాలు తిప్పుతున్నాడు. ఆ పిల్లర్స్ వేస్తున్నాడు అంటే స్లాబ్ తొందరలోనే పడుతుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆ పిల్లర్గా నువ్వు ఉండాలి. అది భారం. ఇక్కడ ఏదో ఒక చిన్న కాన్ఫరెన్స్ పెట్టి ఏదో పాస్టర్స్ మీటింగ్ అని, నాకు టైం లేకపోతే మీ టైం వేస్ట్ చేయటానికో, ఇది 100కి 100 పాళ్ళు మీరు అనుకుంటున్న మీటింగు కాదు. ఇదే మన అంతిమ దినాలకు. నువ్వేనా అంటే అవును, కొంతమంది మాత్రమే కొన్ని విషయాలు దేవుడు కృపిస్తాడు. నువ్వు చేయగలిగేది 100% నేను చేయలేను. నేను చేయగలిగేది నువ్వు చేయలేవు. ఎందుకంటే నీకు ఇవ్వబడింది కాబట్టి నువ్వే చేయగలవు. నాకు ఇవ్వబడింది కాబట్టి నువ్వు చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఇవ్వబడింది వాళ్ళు చేయాలి. ఉజ్జియా లాగా అన్నీ చేయటానికి వస్తే అన్నీ చేయటాన్ని బట్టి దేవుడు సన్నిధిని ప్రజలు చూడలేకపోతున్నారు. అన్నీ నేనే చేయాలనుకునేవాడు చావాలి. ప్రైజ్ ది లార్డ్.
అప్పుడు దేవుడు మహిమ నిండుకుంటుంది. మనలో చనిపోవాలి ఫస్ట్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీకు క్లారిటీ వచ్చిందండి ఎందుకు ఈ మాటలు ఈరోజు చెప్పబడినాయో. మన భుజాల మీద ఆయన సన్నిధిని మోయాలి. నువ్వు మోస్తే చాలు, నీ పాదాలు దేవుని మహింపరుస్తాయి, యొర్దాన్ని ఆపుతాయి. నువ్వు మోస్తే చాలు, దాగోను గుడి మోయబడుతుంది. నువ్వు మోస్తే చాలు, ప్రజలకు కావలసిన మన్నా, వాళ్ళకి కావలసిన యొక్క నీళ్లు అవి వస్తాయి. మనం మోయటం మొదలు పెడితే అవసరం దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవసరం ఎవరు చూస్తారు? దేవుడు చూసి నీతో పాటు మోసే వాళ్ళని తీసుకొస్తారు. నువ్వు మోయాలి దేవుడి సన్నిధిని. అప్పుడు నీ కొన్ని బాధ్యతలు ఉంటాయిగా, అవి మోసేవాళ్ళని దేవుడు తీసుకొస్తాడు. మొన్నటి దినాన మా చర్చిలో ఒక సిస్టర్ వచ్చి, అన్న బ్రదర్ పాస్టర్ గారు, మీరు సేవకులని, మరి సేవకుల విషయాల్లో మీరు చాలా సపోర్టివ్గా ఉంటారని నాకు తెలుసు. నాకు 30,000 ఇచ్చింది. ఇచ్చి సేవకులకి సపోర్ట్ చేయండి అంది. ఎంతండి? ఎక్కడండి మీ చర్చ అనద్దు నన్ను. దాన్ని తీసి ఇద్దరికి పంపించాను నేను. నాకు కొన్ని బరువు ఉంది, కొంచెం బాధ్యత ఉంది. నాకు కొన్ని నా హృదయంలో బాధ్యతలు ఉంటాయి. అవి ఆర్థికమైనవే, కానీ ఎవరు తీరుస్తారు? నువ్వు ఆయన సన్నిధిని మోసే బాధ్యత నువ్వు తీసుకుంటే, నీ గుండెల్లో ఉన్న బాధ్యత ఆయన మోయటానికి సహకారులను ఆయన పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. దైవజనులుగా మనం దాని మీద మనసు పెట్టాలి. వెండి బంగారాల మీద మనసుగా దేవుని సన్నిధి మీద మనసు పెట్టాలి. ఈ చివరి దినాల్లో దైవజనులు మన బాధ్యత, మనం పిలువబడిన ఆయన సన్నిధి మోయటానికి, మన మెసేజ్లు చెప్పుకోవటానికి, పాయింట్లు చెప్పుకోవటానికో, లేకపోతే మీటింగ్లు పెట్టుకోవటానికో కాదు. ఏమైనా చెయ్యి, ఆయన సన్నిధిని మోస్తున్నావా లేదా? మనం నాకు వేరుగా మీరేమియు ఏదైనా చేసి మీరు నేను చేశానని చెప్తే నేను లేను కదా, మరి అప్పుడు మీరు చేసింది చేయబడింది కాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. కెన్ వి ప్రే ఫర్ ఎ వైల్? ఐ థింక్ మీకు బయట ఆహారం సిద్ధంగా ఉంది. జస్ట్ కెన్ వి ప్రే? ఒకటి మాత్రం నేను చెప్తాను, దేవుడు నీతో మాట్లాడలేదు అని నువ్వు చెప్పటానికి ఎటువంటి అవకాశం లేని స్థలంలో నువ్వు ఉన్నావు. ఎందుకు దేవుడు మాట్లాడాడు? నేను గొప్పవాడినని కాదు, నువ్వు ఆయన దృష్టిలో చాలా ప్రాముఖ్యమైన వాడివి. నీకు దేవుడు సన్నిధి అంటే ఏంటో తెలుసు, తెలియని వ్యక్తివి కాదు నువ్వు. ఆ సందర్భాల్లో దేవుడు నడిపించటం, నిన్ను అభివృద్ధి చేయటం నీకు తెలుసు. దేవుడు నిన్ను నమ్మాడు. నువ్వు వెండి బంగారాలు మొయ్యు, పరిచర్యలు మొయ్యు, నా సన్నిధిని మోస్తావని నమ్మాడు దేవుడు. నేను గద్దించటంలా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్న దాని వైపుకు నువ్వు రా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇట్స్ యువర్ టైమ్. యూ ప్రే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, God. Thank you, God. Thank you, God. Thank you, God. Thank you, Holy Spirit. నా సహోదరుడా, నా తోటి దాసుడా, నువ్వు ఎక్కడో నీ భుజాల మీద ఏదో బరువు మోస్తున్న వ్యక్తివే. ఆ ప్రత్యక్షపు గుడారంలో నీకు ఏదో భారం దేవుడిచ్చాడు. కానీ ఒకప్పుడు నువ్వు ఎంతో దేవుని యొక్క సన్నిధితోనే నడిచే వ్యక్తివి నువ్వు. కానీ పరిస్థితులు మారినాయి. అయితే దేవుడు నేను మరలా వెనక్కి పిలుస్తున్నాడు. అయ్యా, నీ సన్నిధి నేను ఎలా మళ్ళీ గుర్తించగలనని. నువ్వేదో ఉపవాస ప్రార్థనలకు వెళ్ళొద్దు, నువ్వేదో నీతి కార్యాల వైపుకి వెళ్ళొద్దు. నువ్వు ఆయన మాటను చేయటంలో ఆనందించే సమయం ఒక రోజున నువ్వు పక్కకు వచ్చావు, అదొక్కటి ఒప్పుకో. ఆయన మాటను చేయటంలో ఆనందాన్ని పొందుట నువ్వు ఒక దినాన పక్కకు వచ్చావు. ఆ దినము నుండి ఆయన సన్నిధిని గ్రహించడం నీకు కష్టమైపోయింది. ఓ గాడ్, ఓ గాడ్, ఫర్గివ్ మీ ఫాదర్. నేను నా తండ్రి యొద్దకు మరలా తిరుగుతున్నాను. నా తండ్రి సన్నిధి మోయటానికి నేను ఈ భూమి మీద పాత్రను, నా పరిచర్యలు చేసుకోవటానికి పాత్రను కాదు. నేను
నా తండ్రి సన్నిధి నేను మోస్తే తన పరిచర్యలను, తన విషయాలను ఆయన మోస్తాడు. గెద్ద రెక్కల మీద మోసినట్లు నిన్ను మోస్తాడు. అయితే దాసుడు ఒకడు ఆయన సన్నిధిని మోయాలి, యాజకుడు ఆయన సన్నిధిని మోయాలి, ఇశ్రాయేలీయులందరిని ఆయన మోస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం. నీ సన్నిధిని నేను ఎరగాలి ప్రభువా, నీ సన్నిధిని నేను ఎరగాలి దేవా. ఎక్కడ నీ మాట చేసే విషయంలో నాకు దాని యందు ఆనందం లేదో నీ కృపలో నన్ను అటు నడిపించమని ప్రార్థిస్తున్నా. నాకు నీ యందు, నాకు నా యందు నీకు ఆనందం. దేవుడు సన్నిధిని నేను ఎరిగి నీ మంచి చేత దర్శింపబడి పగిలిన హృదయం గలవాడినై, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడు దాడిలో నివసించడానికి నా మనసుని, నా కను దృష్టిని ఉంచానని నీ ఆలయంగా, నీ సన్నిధిని మోసే పాత్రగా నేను ఈ భూమి మీద ఉండుట ఈ చివరి దినాల్లో నా ఎడలని సంకల్పం. ఈ చివరి దినాల్లో దేవుడు సంకల్పం అది నీకు. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు. ఒక నిమిషం లేచి నిలబెడదాం, ముగించుకుందాం. సేమ్ థింగ్ రిపీట్లీ స్పీక్ టు గాడ్. ఇదే విషయాన్ని రిపీటెడ్గా మాట్లాడండి. ఒకవేళ పెద్దవాళ్ళు నిలబడలేకపోతే దయతో కూర్చోనండి. నేను నిలబడమనగానే నిలబడటానికి ఇదేం ఆజ్ఞ కాదు. జస్ట్ అవర్ పోస్చర్ టు బి చేంజ్డ్. థ్యాంక్ యూ గాడ్. నువ్వెందుకు పిలువబడ్డావు దైవజనుడా, దేవుని పాత్ర? ఆయన సన్నిధి నువ్వు ఎరుగుట ఆరంభమగును గాక. రమణశతే. హల్లెలూయా. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడటానికి నన్ను ఏ విధంగా అయితే నువ్వు కట్టావో దేవా, ఇక్కడ నుంచి అనేకులు ఆ విధంగా లేపబడి కట్టబడును గాక. ఈ భారమది ప్రభువా, ఈ భారమది. ఆ దాసుడు వస్తే దేవుడు సన్నిధి తనతో ఉంచదే అనే సాక్ష్యం ఇక్కడ ఉన్న పాత్రలలో క్రియారూపం జరుగును గాక. హల్లెలూయా. ఆ దైవజనుడు వస్తే మన దగ్గర పాయింట్లు, మెసేజ్ కాదు, థియాలజికల్ పాయింట్లు కాదు. ఆ దైవజనుడు వస్తే మనం ఆయన సన్నిధితో దర్శింపబడతాం అనే సాక్ష్యం నీ బిడ్డలకు, నీ దాసులకు ఉండును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫాదర్ బ్లెస్ దెమ్ లార్డ్. హల్లెలూయా. ప్రతి దైవజనుడిని నువ్వు నింపండి. పరిశుద్ధాత్మ బలముతో నువ్వు వారిని నడిపిస్తూ ఉండగా ఇది తప్ప వారికి ఏదైనా దూరం అయిపోవును గాక. నీ శక్తితో నింపండి. ఇదిగో మందసాన్ని మోసే వారిని ప్రతిష్ఠించుకోండి, నీ నామాన్ని హెచ్చించుకోనమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తావు. మహిమ కలిగిన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువుకి చప్పట్లు కొడదామండి. దయచేసి కూర్చుందాం. గాడ్ బ్లెసెస్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్. పెద్దవారికి అండ్ చిన్నవారికి, పరిచర్యలో గొప్ప అనుభవం ఉన్న వారు మీ అందరికీ కూడా నా యొక్క హంబుల్ విషెస్. థ్యాంక్ యూ. సో లాంగ్ యూ వెయిటెడ్ సో లాంగ్. అండ్ దెన్ మీ అందరి ముందు హంబుల్ చేయబడి మీ అందరికి వందనాలు తెలుపుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ గాడ్.